అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పుట్లూరు రోడ్లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డికి చెందిన భవనానికి అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. రమేష్ రెడ్డికి పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని అధికారులు తెలిపారు. తన భవనానికి అన్ని అనుమతులున్నా కూల్చివేశారని ప్లానింగ్ అధికారులపై రమేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతారా మీరేం బాగుపడే కాదురా. ఇంతవరకు ఒరేని కూడా పాపర్ పట్టి పోకపోతే మీరు పాపర్ పట్టి పోకపోతే ఈరోజు గుర్తు పెట్టుకోండి. ఎవడే కానీ బాగుపడేకే లేదా తాడిపత్రిలో ఎవడే కానీ బాగుపడే పాపర్ పట్టిపోతారు. పురుగులు పట్టే కాదు పాపరే అందరూ బాగుంటారు. నువ్వు కూలి పని చేసుకో, ఏమన్నా కూలి పని చేసుకో, బతుకు బాగుపోతావు. ఏం ఉపాయం ఇది? ఏం ఉపాయం? కూలి పని చేసుకో బతకండి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రి మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కన్నర చేస్తున్నారు. ఇలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను ఇక్కడ కూల్చివేస్తున్నారు. అయితే భవనాలకు సంబంధించిన యజమానులకు నోటీసులు జారీ చేసినప్పుడు ఎలాంటి రిప్లై ఇవ్వడంతో అధికారులు నేరుగా అక్రమ కట్టడాల వద్దకు జేసీబీలు తీసుకెళ్లి కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి పుట్లూరు రోడ్లోని తాడిపత్రి మున్సిపల్ పరిధిలోని పుట్లూరు రోడ్లు భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే భవన నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన నోటీసులను కూడా మున్సిపల్ అధికారులు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డికి అందజేశారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్మాణాలు చేపట్టినట్లయితే కూల్చివేస్తామంటూ కూడా అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు. అయినట్లు కూడా వైసీపీ నేత కావడంతో ఆ మున్సిపల్ అధికారులు నోటీసులు ఎంత మాత్రమే స్పందించలేదు. దీంతో మున్సిపల్ అధికారులు నేరుగా జేసీబీని తీసుకెళ్లి ఈ రోజు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డికి ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందో ఆ భవనాన్ని మొత్తంగా కూడా కూల్చివేశారు. అయితే భవనాన్ని కూల్చివేస్తున్న సమాచారం తెలుసుకున్న రమేష్ రెడ్డి అక్కడ చేరుకున్న మున్సిపల్ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీని పట్ల రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల కూడా మున్సిపల్ అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాము నోటీసులు జారీ చేసినప్పుడు ఎంత మాత్రం రిప్లై చేసుకోగా ఇప్పుడు కూల్చివేసే క్రమంలో వచ్చి ఈ విధంగా తమపై ఆగ్రహం వ్యక్తం చేయడం అంటూ కూడా తాడిపత్రి మున్సిపల్ అధికారులు రమేష్ రెడ్డి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేతలు ఈ తరహాలో ప్రవర్తించడానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టి కూల్చివేస్తున్న క్రమంలో వచ్చి తమపై తిరిగి తెస్తున్నారంటూ కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో తాడిపత్రి మున్సిపల్ పరిధిలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారు. వాటి నుంచి కూడా కూల్చివేస్తామని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. లక్ష్మీ గుంట. రైట్ సురేష్, థ్యాంక్ యూ.